రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత నేననలేదు, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారే 18,500 కోట్లు రాష్ట్ర ఆదాయం వస్తుందండి. ఇప్పుడు మీరు చెప్పి 23 నెలలు అవుతుంది. 23 నెలలు అంటే 4,25,500 కోట్లు. అదేవిధంగా వీళ్ళు తీసుకొచ్చిన అప్పు 2,70,000 కోట్లు. ఇవి రెండు కలిపితే 6,95,500 కోట్లు. వాస్తవంగా ఒక 2 లక్షలు 3 లక్షలు తీసేద్దాం. ఎందుకంటే వీళ్ళకి సంక్షేమం అంటారు, కథ అంటారు, కార్ఖాన అంటారు, ఇంకేమో చేసిన అంటారు. వాస్తవంగా వీళ్ళు ఏం చేయలేదన్నది కూడా తెలుసు. కానీ ఇంక 4 లక్షల కోట్లు ఎట్ ప్రజెంట్ మిగిలాలి. ఈ 4 లక్షల కోట్లతో ఏం చేసిలాంటి ఎవ్వడు సమాధానం చెప్పే పరిస్థితి లేడు. ఎందుకంటే వీళ్ళకి 6 గ్యారెంట్ల ప్రభుత్వం అని 6 గ్యారెంట్ల కోసం ప్రభుత్వం తీసుకొస్తే అరిగోస పెడుతున్నారు. ఏ విధంగా అంటే ఇండ్లు కూల్చే ప్రభుత్వం, హైడ్రా పేరిట, అదేవిధంగా మూసి ఏదైతే పరివాహక ప్రాంతం పేరిట రైతులను భూములు గుంజుకునే ప్రభుత్వం, అదేవిధంగా విద్యార్థుల అన్నంలో విషం పెట్టి చంపే ప్రభుత్వం, అదేవిధంగా ఆటో డ్రైవర్లను అరిగోస పెట్టే ప్రభుత్వం, అదేవిధంగా రైతులను ఆత్మహత్యకు పురిగొల్పే ప్రభుత్వం, అదేవిధంగా రోడ్ల మీద హత్యలు కస పొడుచుకుంటారు హైదరాబాద్లో, రాష్ట్రంలో. అదేవిధంగా నేను చెప్తున్నా, పూటకో హత్య రోజుకో మానభంగం జరిగే పరిస్థితి ఉన్నది. ఇంకోటి అంటే ఇంతకుముందు మిత్రుడు మాట్లాడుతాడు బహుజన బిడ్డ అంటాడు. బహుజన బిడ్డ కాదు, బలిసిన బిడ్డ. 2,000 నుంచి 3,000 ఎకరాల భూమి ఉన్నది హైదరాబాద్ సరౌండింగ్స్ లో. మీకు ఆ విషయం తెలియదు. అదేవిధంగా ఓటు వేయకపోతే ఇంటల్లోకి వచ్చి గల్లబట్టి మీ పెన్లాల ముందు కొడతా అని స్టేట్మెంట్ ఇచ్చిండు బోరబండలో. మీకు ఆ విషయం తెలియదు. ఇంకోటి రౌడీజం గుండాయిజం చేస్తలేనని స్టేజ్ మీద చెప్తాడు. స్టేజ్ చెప్తా, నువ్వు రా నాతో, నువ్వు నాతో రా. నీకు దమ్ముంటే ఆ ఇంటికి తీసుకపోతా. నీకు దమ్ముంటే ఆయన ఒక్క నిమిషం ఆగు. మధ్యలో మాట్లాడద్దన్నావు, నీకే వస్తుంది. మధ్యలో మాట్లాడద్దన్నావు. నువ్వు మాట్లాడు, నువ్వు రాసుకో. నేను చెప్తా. ఇంకా చాలా విషయాలు చెప్పేది, మీ అభ్యర్థి గురించి. ఒక నిమిషం ఆగండి. ఎవరు ఉచిత విద్యుత్ ఎట్లా కడతారు? మీకు పరిపాలన లేకపోతే నేనేం చేస్తా? అరే మీరు తెచ్చినప్పుడు ఏం చేస్తున్నారు? మీరు 2,70,000 కోట్లతో ఏం చేసిళ్ళు? అరే 4 లక్షల కోట్లతో 4 కార్యాచరణ ప్రాజెక్టులు కట్టచ్చు. మిగిలిన దాంతో ఏం గాడి మీరేమన్నా చెప్పు దగ్గర 1,00,000 కోట్ల ఇది బకాయిలు ఇక్కడ. మరి అప్పు చేస్తే బకాయిలు ఒక్క నిమిషం ఆగండి. ఎన్ని కోట్లు? 18,500 కోట్ల బకాయి నీకు తెలుసా ఆ విషయం? పవర్ డిస్కామ్ ల గురించి తెలుసా? ఒక నిమిషం సూటిగా అడుగుతున్నా. ఒక నిమిషం పవర్ డిస్కామ్ అంటే ఏంటి? ఆగండి. పవర్ డిస్కామ్ అంటే ఏంటి చెప్పు. 2 పేర్లు చెప్పు. 2 ఉంటాయి పవర్ డిస్కామ్లు చెప్పు. ఒకటి ఇదే తెలియదు. ప్రిపేర్ కాకుండా వస్తుంది పవర్ డిస్కామ్ అంటే తెలియదు. టీఎస్ఎన్పీడీసీఎల్ ఇవి కూడా తెలియదు. ఒక నిమిషం ఆగండి. కాళేశ్వరం గురించి ఒక నిమిషం. వెంకట్ గారు మధ్యలో మాట్లాడద్దు. ఒక నిమిషం ఆగండి. వాళ్ళకు కూడా వర్తిస్తుంది కదండి. వాళ్ళకి ఎందుకు చెప్తలేదు? ఒక నిమిషం వెంకట్ గారు. 1,00,000 కోట్ల గురించి బీజేపీ. ఒక నిమిషం ప్లీజ్, దయచేసి ప్లీజ్ ఒక నిమిషం ఆగండి. లేదు, ఒక నిమిషం ఆగండి. నేను మాట్లాడిన తర్వాత నువ్వు మాట్లాడు. నువ్వు రాసుకో బ్రదర్. ఇది ఎక్కడదండి? మనం మాట్లాడలేకుండా నోరు మూస్తే బాగుండదు. ఓపెన్ చెప్తున్నా. కాళేశ్వరం గురించి నీ కంప్లైంట్ చేసి అదే విధంగా లాస్ట్ కంక్లూడ్ చేస్తాను. నేను ఏం మాట్లాడదు. దయచేసి వెంకట్ గారు ఆగండి. వెంకట్ గారు చెప్పనివ్వండి. ఒకటి లాస్ట్ మాట చెప్తాను. నేను మాట్లాడండి. వెంకట్ గారు లాస్ట్ మాట చెప్తాను. నేనేమంటే 1,00,000 కోట్లు అదే విధంగా రేవంత్ రెడ్డి అన్నా లేకపోతే ఏదైతే మోడీ అన్నా ఏది కాళేశ్వరం విషయంలో తీసుకొచ్చింది ఏదైతే కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆర్ఈసీ రూరల్ ఎలక్ట్రికేషన్ కార్పొరేషన్ నుంచి 94,000 కోట్లు తీసుకొచ్చిన 80,000 కోట్లు ఖర్చు పెట్టి. ఒక నిమిషం ఆగండి. ఇప్పుడు మేడిగడ్డ చెప్పింది కదా అండి. నేను ఒక మాట చెప్పండి. ఇప్పుడు అప్పుల లెక్కలు జనరల్ ఎలక్షన్ కాదు. శ్రీనివాస్ గారు, జనరల్ ఎలక్షన్ కాదు, బై ఎలక్షన్ గురించి మాట్లాడమని చెప్పండి. స్టేట్ అంతా మాట్లాడదామంటే మీరు మాట్లాడినప్పుడు సమాధానం చెప్పొద్దంటే నాకు అర్థమవుతుంది. మీరు మాట్లాడాలి కదా. మొదలు పెట్టిందే దేశం గురించి మొదలు పెట్టారు. రాష్ట్రం గురించి బై ఎలక్షన్ డిబేట్ లో ఏ అంశాలు ఉన్నాయో గవే మాట్లాడా. డిబేట్ లో ఏ అంశాలు బండి సంజయ్ ఏం మాట్లాడారు కూడా చెప్పిన. బండి సంజయ్ ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు స్వతంత్రం వచ్చి అరే ఎవరు మాట్లాడతారండి? ఎవరికి టైం ఇచ్చిండు? అరే ఎవరు వచ్చిందండి? నువ్వు ఎందుకు వస్తున్నావు మధ్యలో? అరే నువ్వు చెప్పినావు కదా శుద్ధపూస లెక్క లెక్కలు చెప్పినావు కదా. మధ్యలో రావద్దు, కథ కార్ఖానా డెకోరం లేదా? మరి నీకు లేదా? నేను సబ్జెక్ట్ మాట్లాడుతున్నా. ఒక్క నిమిషం ఆగండి. క్లియర్ గా నన్ను మాట్లాడి 78 నెలల స్వాతంత్ర భారతదేశంలో ఏదైతే ఇంతకుముందు మీకు గత అధ్యక్షుడు ఇప్పుడు కేంద్ర మంత్రి ఏదైతే ఇక్కడికి వచ్చి జూబ్లీ హిల్స్ లో మొత్తం ఈ 2 పార్టీలు గెలిస్తే ఒకళ్ళ పేరు కానన్ పెట్టిండు, ఒకళ్ళ పేరు ఎండి అని ఏమేమో మాట్లాడుతున్నాను పిచ్చిగా. నేను ఏమంటున్నా, వాస్తవంగా చెప్పాలంటే వాస్తవంగా దగ్గరనే ఉన్నది మెంటల్ హాస్పిటల్. అందులో చేరిపోయండి దయచేసి. ఎందుకంటే ఇక్కడ 78 ఏళ్ళ స్వాతంత్ర భారతదేశంలో ఏ మసీద్ చెప్తా వినా, ఏ మసీదును వాస్తవంగా చెప్పాలంటే రాజుల కాలంలో జరగవచ్చు, కానీ
రాజ్యాలు కూలిపోయినాయి. ఆఖరికి ప్రజాస్వామ్యం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా అన్ని సస్యశ్యామలంగా ఉన్నారు. అదే విధంగా ఓపెన్ గా చెప్పాలంటే హిందువులు ముస్లింలు కలిసి ఉన్నారు. కలిసి ఉన్నప్పుడు మీరు గొడవలు మీ ప్రభుత్వాలు ఉన్న కాడ కానీ మీ ప్రభుత్వం ఉన్న కాడ కానీ గొడవలు అయినాయి. ఇంకోటి మణిపూర్ అగ్నిగుండం చేసిళ్ళు. హైదరాబాద్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నిసార్లు గొడవలు అయినాయి? మేమున్నప్పుడు గొడవలు అయినాయా? శాంతి భద్రతలు మేమున్నప్పుడు చల్లగా ఉన్నారు. తెలంగాణ కానీ అదే విధంగా వామనరావు దంపతుల హత్య కేసు జరిగింది ఏ ప్రభుత్వంలోనూ? వీళ్ళే చెప్పించారు దగ్గరికి మరి. ఎవరండి వామనరావు దంపతులు, అడ్వకేట్ వామనరావు దంపతుల హత్య కేసు ఎక్కడ జరిగింది? రోడ్డు మీద మీరు అధికారులు ఏది మీ ప్రభుత్వం ఉన్న రోజుల్లో మీ ఎమ్మెల్యే మా దగ్గర ఒకటి రెండే జరిగినాయి. చర్యలు తీసుకున్నాం, సస్పెండ్ చేసినాం. అరే గన్ను పెట్టి కంతలు భయపట్టిస్తున్నాడు. మీకు సంబంధించి అరే రేవంత్ రెడ్డి అనుచరుడే కంతల తుపాకి పెట్టి భయపట్టించిండు. అది కొండ సురేఖ బిడ్డ చెప్పింది కదా. అరే మీ పార్టీకి సంబంధించిన కంతల తుపాకి పెట్టి ఎక్కడి తుపాకులు ఎక్కడి? అరే తుపాకులు ఎక్కడి భయ్? అరే నీ దగ్గర తుపాకి? అరే 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 పొంగులేటి ఇంటి మీద ఐడి రేట్ జరుగుతాయి. సల్మాన్ ఖాన్ మరి జింకన్ చంపిన సల్మాన్ ఖాన్ ఫోటో తీయండి కదా. అరే ఆ సల్మాన్ ఖాన్ పోతే ఈ సల్మాన్ ఖాన్ దగ్గర జింకన్ చంపిన వాళ్ళతో ఫోటో తీయండి కదా. మరి అరే నీకు ఆ విషయం 78 కేసుల ముఖ్యమంత్రి ఉన్నాడు. అరే నీ ముఖ్యమంత్రి మీద 78 కేసులు. ఫస్ట్ కేసుల గురించి మాట్లాడతారు. దేశంలో ఎక్కువ కేసులు ముఖ్యమంత్రి. అతి తీవ్రమైన కేసులు బ్లాక్ మెయిల్ సంబంధించి ఏం మాట్లాడేది? మేము ముఖ్యమంత్రి మీద దేశంలో ఎక్కువ. అరే గూగుల్ చేయి బాయ్, నీకు తెలియకపోతే గూగుల్ నేనేమంటున్నా గూగుల్ చేయి. అత్యధిక కేసులో ముఖ్యమంత్రి ఉన్నాడు, బయటపడతాడు. ఏంటి బ్రదర్? సల్మాన్ ఖాన్ అనుకున్నారు మరి ఫోటో రౌడీల గుండాలకు కేరా పట్టేస్తే మీరు చాతుపించుకుంటే మీరు ఆల్రెడీ కేసులో బాండ్ ఓవర్ ఉన్న వాళ్ళు ఇంటర్నెట్ టికెట్ ఇచ్చారు. మీరు బాండ్ ఓవర్ రౌడీ ఇంట్లో కేసు. అరే రౌడీ భయపడిస్తున్నా స్టేజ్ ఎక్కి. అరే మీరు ఎవడన్నా ఉంటే శివాల ఇంటికి పోతాయని భయపడిస్తున్నారు. అరే మీరు పార్టీ రౌడీలకు ఉండాలి టికెట్ తీసుకుంటా. అరే కేరళ పట్టేస్తే మీది. అరే రిగ్గింగులు చేసిన మీరు ఆల్రెడీ రౌడీజం గుండాయిజం ప్రో చేసిన మీరు. అరే కాదండి, రౌడీలకు గుండాలకు ఎక్కువ టికెట్ ఇచ్చింది ఎవరండి దేశంలో? శ్రీనివాస్ గారు, నేను ఒకటే చెప్తా ఉన్నాను. ఇప్పుడు ఏంటంటే జూబ్లీహిల్స్ ఎలక్షన్ గురించి మాట్లాడుతున్నాం. ఈ రోజు లాస్ట్ డే ఎవరికి ఓటు వేయాలి, ఏ అభివృద్ధి ఎవరి ఆయాంలో జరిగింది, ఎవరు గెలవాలనేది ఒక నిమిషం ఎవరి ఆలోచన ఎట్లా ఏ విధంగా ఉందని దాని గురించి మాట్లాడుతున్నాం. దేశం గురించి కానీ రాష్ట్రం గురించి మాట్లాడలేదు. మనం జనరల్ ఎలక్షన్ లేవు, లేకపోతే అసెంబ్లీ ఎన్నికలు జరగట్లేదు ఎక్కడ కూడా. ఇది ఓన్లీ బై ఎలక్షన్ గురించి మాట్లాడుతాం. కాబట్టి బై ఎలక్షన్ లో బీఆర్ఎస్ హయాంలో ఏం జరిగింది, కాంగ్రెస్ హయాంలో ఏం జరిగింది, రేపొద్దున ఏ విధంగా జరగాలనేది మనం మాట్లాడుకునేది. నేను చెప్తే వీళ్ళు బీఆర్ఎస్ హయాంలో ఏమంటున్నారు? కేటీఆర్ గారు 5,000 కోట్ల రూపాయలు మేము ఖర్చు పెట్టినామని చెప్తున్నారు. నిజంగా ఖర్చు పెడితే మనం అందరం తిరుగుతున్నాం. ఏది రోడ్ల మీద తిరుగుతున్నాం, బీఆర్ఎస్ రోడ్ల మన జూబ్లీహిల్స్ రోడ్ల మీద తిరుగుతున్నాం. అక్కడ ఎక్కడైనా ఒకవేళ డ్రైనేజ్ లేకుండా ఏ రోడ్లనే ఉందా? పోనీ స్లమ్ ప్రాంతాలు చూసిన బోరబండ, కార్మిక నగర్, రైమత్ నగర్, యూసఫ్ కూడా ఆ ప్రాంతాలు చూస్తే మీరేం బిగుతున్నారు? మరి కేంద్రంలో ఉన్నారు కదా, మరి ప్రత్యేకంగా రెండో ప్రశ్న, కాంగ్రెస్ అధికారం ఉంటలేదు పైసలు. మీరు వచ్చిన 23 నెలల కాలంలో మహిళలకు 2,500 రూపాయలు ఇస్తున్నారు. 2 లక్షల మంది ఉన్నారు. దగ్గర 57,600 రూపాయలు బాకీ ఒక్కొక్క మహిళకి. అది ఇచ్చి మీరు ఓట్లాడండి. రెండవది వృద్ధులకు 4,000 రూపాయలు ఇస్తున్నారు. నేను వేరే అడగట్లేదు. వృద్ధులకు 4,000 రూపాయలు 2,000 రూపాయలు ఇస్తున్నట్టుంది. ఇంకొక 2,000 రూపాయలు అంటే వాళ్ళకి 45,000 రూపాయలు బాకీ ఉన్నారు. వాళ్ళకి ఇచ్చి మీరు ఓట్లాడితే బాగుంటుంది. మైనార్టీలు కావాలి, హిందువులు అక్కర్లేదు, ఇందులో ఓట్లు అక్కర్లేదు అని చెప్పి మీ ముఖ్యమంత్రి గారు కానీ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుందో అది డెఫినెట్ గా సిగ్గు చేయడం మంచిది కాదు. డెఫినెట్ గా పోలరైజేషన్ ఉంటుంది. హిందువులు ఎవరికి ఓటేయాలో, ఏ విధంగా అభివృద్ధి చేయాలో డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీకి తెలుసు. అందుకే
ఖచ్చితంగా చెప్తున్నాం. ఇక్కడ లెక్కలు మారుతున్నాయి. భారతీయ జనతా పార్టీ భారతదేశం అంటే నిలబడ్డ వాళ్ళు ముగ్గురు హిందువులే కదా. క్రిస్టియన్లు అందరూ కలిసిన నిలబడ్డ వాళ్ళ ముగ్గురు అరే హిందువులే కదా. హిందువులని ఇంకొన్ని రోజులు ఓట్లాడుకుంటారే నాకు అర్థం అవట్లేదు. క్రిస్టియన్లు ముస్లింలు అరే ఒకటి చొప్పకి గురించి మాట్లాడతాడు, అరే మసీదులు కూలగొడతారు, గుడులు చేస్తారని మాట్లాడతాడు. అరే ఏం సెక్యులరే రామూర్తి గారు, అరే మోడీ డైరెక్ట్ ఓకే, ఓకే, భోజనాలు ఓకే. చేస్తాడు. మొత్తానికి డిబేట్లో ఇక బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ 3 పార్టీలు కూడా ట్రయాంగిల్ ఫైట్ను తలపించే విధంగా కూడా మాటల యుద్ధం కొనసాగింది. అయితే ఇక మాటల యుద్ధం ఈరోజు సాయంత్రం 5 గంటలతో ముగింపు పలకబోతుంది. మొత్తానికి జూబ్లీహిల్స్ ఓటర్లు అయితే చాలా మౌనంగా ఉన్నారు. పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. కానీ ఈ 3 పార్టీలకు ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ సంబంధించిన ఓటర్లు అయితే ఖచ్చితంగా ఒక విభిన్నమైన తీర్పు అయితే ఇవ్వబోతున్నారు. సో మొత్తానికి ఏ పార్టీకి మరి పూర్తి స్థాయిలో ఆశిస్తున్న మెజార్టీ రాదు, అదే క్రమంలో వాళ్ళు అనుకున్న అంత ఓటర్లలో లేదు. సో అది మాత్రం ఖచ్చితంగా 14వ తేదీన ఫలితాలు ప్రకటించే పరిస్థితి ఉంది. అందుకనే పార్టీలు అయితే డబ్బు ప్రభావాన్ని మరి ఆ ప్రలోభాలతో డబ్బుతో కొనే ప్రయత్నాలు చేస్తున్నారు. సో